ఎవరి మ్యాచ్ గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఎస్, దిస్ ఇస్ క్వాలిఫైయర్ 1 టైం. ఆర్సీబీ ఆడబోతున్నారు పంజాబ్ కింగ్స్తో ములన్పూర్లో. అసలు ఈ పిచ్ ఎలా ఆడుతుంది, గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి గెలుస్తానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, చాలా మాట్లాడుకోవాలి కదా. అండ్ ఆల్సో చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ ప్లే ఆఫ్ స్టార్ట్ అయ్యేసరికి అసలు ఏ ఫారెన్ ప్లేయర్స్ అవైలబుల్ లేరని. అది కూడా టీమ్ బై టీమ్ డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఒకవేళ ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ ఇట్. ఎనీవేస్, మనం ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంది, ప్లే ఆఫ్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అయితే కొన్ని టోర్నమెంట్స్ అవుతున్నాయి బయట, WTC ఫైనల్, ఇంగ్లాండ్ ఇంకా వెస్టిండీస్ వన్డే సిరీస్ ఆడుతున్నారు. సో కొంతమంది ఫారినర్స్ అవైలబుల్ లేరు ప్లే ఆఫ్స్ నుంచి. దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. అది క్లారిటీ తెస్తానికే ఫస్ట్ మీకు చెప్పేస్తా ఈ పేర్లు. టీమ్ బై టీమ్ వెళ్దాం. ఈ 4 టీమ్స్లో ఏ ప్లేయర్స్ అవైలబుల్ ఉన్నారు అండ్ అవైలబుల్ లేరో, ప్లస్ వాళ్ళకి రిప్లేస్మెంట్స్ ఎవరు వచ్చారు. అయితే ఫస్ట్ ముంబై ఇండియన్స్ మీకు చెప్తాను. అనవైలబుల్ ఎవరంటే విల్ జాక్స్, కార్బిన్ బాష్, రాయల్ రికల్టన్, వీళ్ళు అనవైలబుల్. ప్లస్ రిప్లేస్మెంట్స్ కింద ముగ్గురు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారు ముంబైకి. వాళ్ళు అసలంక, రిచర్డ్ గ్లీసన్ అండ్ జానీ బేస్టో. అయితే మీరు అడుగుతారు వాళ్ళు అవైలబుల్ ఉన్నారా ఇంకా వీళ్ళు లేరా అని చెప్పేసి. ఒకవేళ నేను పేరు తీయలేదనుకోండి, వాళ్ళందరూ అవైలబుల్ ఉన్నట్టు. పేరు తీసిన వాళ్ళే అనవైలబుల్ అండ్ రిప్లేస్మెంట్ ప్లేయర్స్ కూడా మీకు చెప్పేస్తున్నా టీమ్ బై టీమ్. సో ముంబై ఇండియన్స్ గురించి ఆల్రెడీ చెప్పేశా, దట్స్ డన్. ఇప్పుడు ఆర్సీబీ అనవైలబుల్ లుంగి ఎంగిడి, జేకబ్ బెతల్ ఆల్రెడీ బాయ్ బాయ్ టాటా కూడా చెప్పేశారు వాళ్ళ పేజ్ చూస్తుంటే ఆర్సీబీది. అండ్ రిప్లేస్మెంట్ కింద ఎవరు వచ్చారు? ముజర్బానీ అండ్ టిమ్ సైఫర్ట్. నౌ గుజరాత్ టైటన్స్ అనవైలబుల్ ప్లేయర్స్ జాస్ బట్లర్, రబాడా. ఇది చాలా ఫరక్ పడుతుంది, రబాడా కాదు కానీ జాస్ బట్లర్. అయితే రిప్లేస్మెంట్ కింద ఎవరు వచ్చారు? కుషాల్ మెండిస్, శ్రీలంకన్ ప్లేయర్. ఓకే, ఇప్పుడు పంజాబ్ అనవైలబుల్ వచ్చేసి మార్కో యన్సన్, ఒక్కటే ప్లేయర్ వీళ్ళకి. ఇది కూడా చాలా ఫరక్ పడుతుంది వీళ్ళకి. అండ్ రిప్లేస్మెంట్ కింద ఎవరు వచ్చారు? ఎవరు రాలే, వీళ్ళకి అవసరం లేదు. చాలామంది బౌలర్స్, చాలామంది బ్యాటర్స్ ఉన్నారు, అందుకని వీళ్ళు అవసరం రిప్లేస్మెంట్ తీసుకోలేదు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐల్ ట్రై టు రిప్లై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. చలో, క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇవాళ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. డైరెక్ట్గా హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేద్దాము. 18 మ్యాచెస్ పంజాబ్ గెలిచారు, 17 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచారు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఈ సీజన్ కూడా 2 మ్యాచ్లు అవుతాయి. ఒక మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది, ఇంకో మ్యాచ్ పంజాబ్ గెలిచింది. సో ఇద్దరి మధ్యలో అంత డిఫరెన్స్ లేదు. ఈ మ్యాచ్ జరుగుతుంది ములన్పూర్లో, ఇన్ ద హోమ్ గ్రౌండ్ ఆఫ్ పంజాబ్. అయితే ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 4 మ్యాచ్లు ఆడితే అంత అచ్చయం రాలే. పంజాబ్కి 2 మ్యాచ్లు ఓడిపోయారు, 2 మ్యాచ్లు గెలిచారు. ఆ 2 మ్యాచ్లు అయితే ఓడిపోయారో దాంట్లో ఒక మ్యాచ్ గెలిచింది ఆర్సీబీ కొట్టింది ములన్పూర్లోనే. మీకు గుర్తుంటే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు, ఆ మ్యాచ్ గెలిపించాడు. అది ఆఫ్టర్నూన్ గేమ్ ఉండింది. ఎనీవేస్, గ్రౌండ్ అంటే పిచ్ స్టాట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 173. అండ్ టాస్ గెలిస్తే జనరల్లీ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు క్యాప్టెన్స్. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే ఎక్కువ గెలిచింది. 4 మ్యాచ్లో 3 ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి, ఒక్కటే మ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ టీం గెలిచింది. ఇందాక చెప్పినట్టు అది గెలిచింది కూడా ఆర్సీబీ. ఓకే, ఇప్పుడు నన్ను అడుగుతారు మీరు టాస్ గెలిస్తే మరి క్యాప్టెన్ ఏం చేయాలని చెప్పేసి. లెట్స్ లుక్ ఎట్ బోత్ ద టీమ్స్. ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ అలాంటి హైయెస్ట్ స్కోర్ చేజ్ చేసి వచ్చిన తర్వాత దే విల్ ట్రై టు బ్యాట్ సెకండ్, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ చేజ్ మాస్టర్ ఇన్ ద టీమ్. అండ్ పంజాబ్ విషయానికి వస్తే కూడా వాళ్ళు కూడా చూడండి, ఢిల్లీ క్యాపిటల్స్తో వాళ్ళు 200 కొట్టారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి, 200+ కొట్టేసరిగా ఢిల్లీ క్యాపిటల్స్ గుర్తుంది కదా, కొన్ని రోజుల ముందే చేజ్ చేస్తారు. సో దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ విత్ దర్ బౌలింగ్. అందుకనే బోత్ ద టీమ్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే చేస్తారు. యావరేజ్ స్కోర్ ఇందా చెప్పేసా. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబబుల్ 12 ఆఫ్ బోత్ ద టీమ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్సీబీ విషయానికి వస్తే హేజల్వుడ్ ఇస్ ఫిట్ అని న్యూస్ వచ్చింది. సో తను హీ విల్ వాక్ ఇన్ ప్లేస్ ఆఫ్ డైరెక్ట్లీ నువాన్ తుషారా, శ్రీలంక ఫాస్ట్ బౌలర్. అండ్ ఇంకొక చేంజ్ చేస్తారా లివింగ్స్టన్ ప్లేస్లో టీమ్ డేవిడ్ ఇంకా ఫిట్ అవ్వలేదంట యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్. సో విల్ గో అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు. సో ఇది ఒకటే చేంజ్ చేస్తారనిపిస్తుంది ఆర్సీబీ, ఎక్కువ చేంజెస్ చేయరు. ఎందుకంటే మ్యాచ్ మొన్ననే గెలిచేసి వస్తున్నది, విన్నింగ్ మొమెంటం, ఎక్కువ చేంజెస్ చేస్తే పైన కింద ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే నాకేమనిపిస్తుంది అంటే కొంచెం ఎక్స్ట్రా మైల్ వెళ్ళారు. అపోజిషన్ చూసి T20 ఫార్మాట్లో ఛాన్స్ తీసుకోవాలి, అప్పుడే మీరు మ్యాచెస్ గెలుస్తారు కన్సిస్టెంట్గా. నాకు ఇంకో చేంజ్ చేయాలనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హేజల్వుడ్ హ్యాస్ టు కమ్ ఇన్, బట్ నాట్ ఇన్ నువాన్ తుషారా ప్లేస్, సుయాష్ ప్లేస్లో రావాలి. అండ్
స్వస్తిక్ చికారా ఏమో ఇక్కడ లివింగ్స్టన్ ప్లేస్లో రావాలి అప్పుడు, ఎందుకంటే టీమ్ డేవిడ్ ఫిట్ లేకపోతే స్వస్తిక్ చికారాని ఆడిపియండి. ఎందుకంటే లివింగ్స్టన్ ఈ ఆపర్చునిటీస్ ఇచ్చారు, ఐపీఎల్ రన్స్ కొట్టట్లేదు. తను లాస్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. ఇంతకుముందు చాలా ఆపర్చునిటీస్ దొరికినాయి. ఈజ్ నాట్ ఏ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. చాహలు అవతల పక్క మీకు తెలుసు బ్రార్విల్ చాలా మంచిగా వేస్తారు. సో కొట్టాలి కదా మిడిల్ ఓవర్స్లో, యాక్సిలరేట్ చేయాలి. ఒకవేళ త్వరగా వికెట్స్ పడిపోతే పైన యూ నెవర్ నో, యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకనే ఐ ఫీల్ స్వస్తిక్ చికారా స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడతాడు. సో అందుకని ఆ ప్రొయాక్టివ్ మూవ్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ సో ఆర్సీబీ అది చేస్తారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ నువాన్ తుషారా కూడా ఆడిపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ తను ఎంత మంచిగా వేసాడు, స్వింగ్ చేస్తున్నాడు, యార్కర్స్ వేసి చాలా ఫాస్ట్ చేస్తున్నాడు న్యూ బాల్తో. ఈ వాజ్ లుకింగ్ లైక్ ఏ జెన్యున్ వికెట్ టేకర్. వాట్ యూ సే అబౌట్ దిస్ కింద కమెంట్ చేయండి. ఐ వాంట్ యువర్ ఒపీనియన్. నాకైతే ఇట్లా అనిపిస్తుంది, తను ఆడిపిస్తే ఇద్దరు హేజల్వుడ్ ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఆడితే నువాన్ తుషారా సాలిడ్ ఉంటే ఇంకా భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, అందరూ స్పిన్నర్ ఎటు ఉన్నాడు కానీ ఒక స్పిన్నర్ సరిపోతాడు. అండ్ నేను ఎందుకు సుయాష్ శర్మ వద్దంటున్నా అంటే అవతల పక్క స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. ప్రియాంశార్య, ప్రభసిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, నేహల్ వదేరా, శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. సో శ్రేయస్ అవసరం లేదు, ఆల్రెడీ మన దగ్గర కృణాల్ పాండ్యా ఉన్నాడు కదా, సరిపోతాడు. సో దట్ ఈస్ మై ఒపీనియన్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఆర్సీబీ అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒకటే చేంజ్ చేస్తారు అనిపిస్తుంది. ఓకే, దట్స్ అబౌట్ ఆర్సీబీ. ఇప్పుడు మనం పంజాబ్ విషయానికి వెళ్ళిపోదాం. పంజాబ్లో వచ్చేస్తే మీకు ఇక్కడ వీళ్ళకి ఒక ఫోర్స్డ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మార్కో యెన్సన్ ఈజ్ నాట్ అవైలబుల్, వెళ్ళిపెడతాను ఆ WTC ఫైనల్ గురించి. మరి తన ప్లేస్లో ఒమర్జాయ్ వస్తాడని చెప్పేసి న్యూస్ వస్తుంది ఇప్పుడు, లైక్ అండ్ లైక్ రిప్లేస్మెంట్. అండ్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఫిట్ అయిపోయాడంట. సో తను కూడా రావచ్చు. మరి ఎవరి ప్లేస్లో రావచ్చు అంటే వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేస్లో రావచ్చు, ఆర్ డైరెక్ట్లీ ఇందా చెప్పినట్టు ఒమర్జాయ్ బదులు యెన్సన్ ప్లేస్లో కూడా ఆడిపించేసి చాహల్ని. సో దిస్ ఈజ్ ద ప్రాబబుల్ 12 అనుకోండి బోత్ ద టీమ్స్ది. ఓకే, ఇప్పుడు మీకు నేను కొన్ని గేమ్ ప్లాన్స్ గురించి చెప్తా, అంటే మ్యాచప్స్. ఫస్ట్ ఆర్సీబీ వైపు చూస్తే భూవికి చాలా మంచి రికార్డ్ ఉంది అగేన్స్ట్ ప్రభసిమ్రన్ సింగ్. 4 సార్లు అవుట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ని 3 సార్లు అవుట్ చేశాడు. అండ్ హేజల్వుడ్ 3 సార్లు శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేశాడు. సాలిడ్ రికార్డ్ ఇది. సో వాళ్ళ టాప్ 3లో అంటే టాప్ 4లో 2 బ్యాటర్స్కి చాలా మంచి రికార్డ్ ఉంది ఆర్సీబీ బౌలర్స్కి. అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది డెఫినెట్లీ. అండ్ పీబీకేస్ అంటే పంజాబ్కి కూడా మంచి రికార్డ్ ఉంది. హర్షదీప్ అగేన్స్ట్ ఫిల్ సాల్ట్ 4 సార్లు అవుట్ చేశాడు. ఈ మ్యాచ్అప్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ కోహ్లీకి అసలు తిరిగే లేదు, బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ హర్షదీప్కి ఒకసారి కూడా అవుట్ అవ్వలే. యావరేజ్ కూడా చాలా బాగుంది, స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి కూడా అవుట్ అవ్వలే హర్షదీప్కి. సో అడ్వాంటేజ్ కోహ్లీ. అండ్ చాహల్ వచ్చేస్తే చూడండి, ఈ మ్యాచ్ ఆడితే ఫిట్ అయిపోయి వీల్ ప్లే వెరీ బిగ్ రోల్ ఈ మ్యాచ్లో. ఎందుకంటే చాహల్ ఇప్పుడు దాకా జితేష్ని 4 సార్లు అవుట్ చేశాడు. క్యాన్ యూ బిలీవ్ ఇట్? మయాంక్ అగర్వాల్ని 7 సార్లు అవుట్ చేశాడు. మరి చూద్దాం మరి ఈ మ్యాచ్ ఎట్లా వెళ్తుందో. సో దీస్ ఆర్ ద మ్యాచ్అప్స్. అండ్ గేమ్ ప్లాన్స్ విషయానికి వచ్చేస్తే చూడండి, ఐ ఫీల్ పంజాబ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. దే ఆర్ ఎ వెరీ అగ్రెసివ్ టీమ్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ కింద దాకా ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఒమర్జాయ్ కూడా ఆడితే ఆల్మోస్ట్ నెంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉంది. ఓన్లీ ఎక్సెప్ట్ హర్షదీప్ సింగ్ అందరు బ్యాటింగ్ చేస్తారు. అందుకని ఏం చేస్తారంటే ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేస్తారు. వికెట్స్ పడిపోయినా 20 for 2 ఉన్నా 30 for 3 ఉన్నా వీళ్ళు ఏం చేస్తారంటే కొట్టుకుంటానే ఆడతారు. మీకు తెలిసిన విషయమే. వెరీ కాన్ఫిడెంట్ టీమ్. యంగ్ ప్లేయర్స్ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. శశాంక్ సింగ్ మ్యాచెస్ ఫినిష్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ మ్యాచ్ ఒక కొత్త హీరో ఉన్నాడు వీళ్ళకి. చాలా మంచిగా ఆడుతున్నారు. ప్రియాంశార్య, ఇద్దరు ఓపెనర్స్, ప్రభసిమ్రన్ సింగ్. సో చాలా కాన్ఫిడెంట్ బ్యాటింగ్ యూనిట్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే కూడా దర్ జెన్యున్ వికెట్ టేకర్స్ ఉన్నారు. ధైర్యంతో బౌలింగ్ వేసే బౌలర్స్ ఉన్నారు. హర్షదీప్ కానీ చాహల్ ఆడితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బ్రార్ చాలా మంచిగా వేస్తున్నాడు బౌలింగ్. సో లుక్స్ లైక్ ఏ వెరీ కాన్ఫిడెంట్. లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ని కొట్టేసి వస్తున్నారు. అది కూడా టఫ్ టీమ్ని చూడండి, కన్విన్సింగ్గా గెలిచారు. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసి బ్యాటింగ్లో అథారిటీతో ఇట్లా బ్యాటింగ్ చేశారు కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా హై ఉంటుంది వీళ్ళది. దట్స్ అబౌట్ పంజాబ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్సీబీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రూఫ్ టాప్, హైయెస్ట్ టోటల్ చేజ్ చేసి వస్తున్నారు. విరాట్ కోహ్లీ 7 మ్యాచ్లు 50 కొడితే మ్యాచ్లు గెలిచారు. రికార్డ్ బ్రేక్ చేసి స్కోర్ కొట్టారు. ఇందాక అదే చెప్పింది నీకు. అండ్ ఆల్రెడీ చూస్తే వీళ్ళకి 8 మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ డిఫరెంట్ ప్లేయర్స్కి వచ్చారు. అంతే దే ఆర్ ఏ కంప్లీట్ స్క్వాడ్. సెల్ఫ్ బిలీఫ్ ఉంది, ఎనీ సిచ్యువేషన్ నుంచి గెలుస్తామని. క్లోజ్ మ్యాచెస్ అన్ని గెలుస్తున్నారు. సో దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ దిస్ ఆర్సీబీ టీమ్. ఈసారి చాలా మంచి యాటిట్యూడ్తో ఆడుతున్నారు. దట్ ఈస్ ఓన్లీ విచ్ డిఫైన్స్ ఒక ఛాంపియన్ సైడ్. అందుకని ఆర్సీబీ చాలా కాన్ఫిడెంట్ సైడ్ కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్. బోత్ ద టీమ్స్ ఇన్ఫ్యాక్ట్ చాలా బ్రిలియంట్గా ఆడుతున్నారు క్రికెట్. అయితే ఇప్పుడు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ నేను చెప్పేది ఫస్ట్ ఆర్సీబీ గురించి విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్ అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ భువనేశ్వర్ కుమార్. వీళ్ళు ముగ్గురు. అండ్ ఇంకోవైపు ఐఎమ్ గోయింగ్ విత్ శ్రేయస్ అయ్యర్, ఎక్స్పీరియన్స్. దెన్ జాష్ ఇంగ్లీష్ అవుట్స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ హర్షదీప్ సింగ్ అగైన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వైపు వెళ్ళాను నేను. అండ్ గేమ్ ప్లాన్స్ మాట్లాడేసుకుందాము, పిచ్ గురించి మాట్లాడదాం, కంపోజిషన్స్ గురించి మాట్లాడాము, ప్లేయర్స్ ఫామ్ 2 పక్కలు చూస్తే చాలా మంచిగా ఉంది. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై ఉంది. మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారు? $1 million క్వశ్చన్ ఇది. వెరీ హార్డ్ టు పిక్ ఫ్రమ్ దిస్ బోత్ ద టీమ్స్.
బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. ద మెయిన్ రీజన్ విరాట్ కోహ్లీ, ద చేజ్ మాస్టర్, ఎక్స్పీరియన్స్ అండ్ మొమెంటమ్ ఆర్సీబీ వైపు కూడా ఉంది. ఎందుకంటే హైయెస్ట్ టోటల్ చేజ్ చేసి వస్తున్నారు కాబట్టి వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెలే వేరే ఉంది. ఈ సీజన్ అసలు డిఫరెంట్ వైబే ఉంది అనుకోండి ఆర్సీబీ. ఐఎమ్ పికింగ్ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారో చెప్పండి, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కింద కమెంట్ చేయండి. ఐ లుక్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. చలో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.